everyone, my name is Teja from Kumarika. ఈరోజు చెప్పబోయే టాపిక్ హైబ్రిడేషన్. ఈరోజు ఫిక్స్ అయిపోండి హైబ్రిడేషన్ వచ్చేసిందని. లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫార్ములా వచ్చేసరికి ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. జేఈకి కానీ ఎంసెట్కి కానీ నీట్కి కానీ H=12 E ప్లస్ M మైనస్ C ప్లస్ A. ఇది నోట్ చేసి పెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది వస్తేనే హైబ్రిడేషన్ అనేది ఎలా చేయాలో వస్తుంది. దీని యొక్క డిడక్షన్స్ మనం రాసుకున్నట్లయితే వి అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సెంట్రల్ మెటల్ ఆటమ్. M అంటే నెంబర్ ఆఫ్ మోనో వ్యాలెంట్ ఆటమ్స్. C అంటే నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్. A ఏంటంటే నెంబర్ ఆఫ్ యాన్ అయాన్స్. ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. హైబ్రిడేషన్ హెచ్ వాల్యూ ఇక్కడ వచ్చింది కదా, హెచ్ వాల్యూ హైబ్రిడేషన్ టైప్. మనకి హెచ్ వాల్యూ 2 వస్తే sp, 3 వస్తే sp2, 4 వస్తే sp3, 5 వస్తే sp3d, 6 వస్తే sp3d2, 7 వస్తే sp3d3. ఇక్కడ వరకు మనకి చాలు. ఇంకా హయ్యర్గా మనల్ని అడగరు, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనల్ని ఎక్కువగా టార్గెట్ చేసేది ఇక్కడ వరకే. ఎగ్జాంపుల్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఫార్ములా రాసుకోండి. దేనికైనా మనం చేయాల్సిన పని ఫార్ములా రాయడం. H=12 E ప్లస్ M మైనస్ C ప్లస్ A. ఇది ఇక్కడ మనకి HNO3లో మనకి వి అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్. సెంట్రల్ మెటల్ ఆటమ్ అంటే ఇక్కడ సెంట్రల్ మెటల్ ఆటమ్ వచ్చి ఎన్కి నైట్రోజన్కి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 5. ఇక్కడ మోనో వ్యాలెంట్ ఆటమ్స్ ఎన్ని అంటే ఇక్కడ హైడ్రోజన్ ఒక్కటే ఉంది. ఇక్కడ ఆక్సిజన్ అనేది డై అటామిక్ ఆటమ్. ఇట్ ఈజ్ నాట్ కన్సిడర్, ఓన్లీ H ఈజ్ కన్సిడర్. సో 1. ఇక్కడ మనకి యానయాన్స్ క్యాటయాన్స్ లేవు, అందుకని మనం 0 పెట్టేసుకున్నాం. తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాం. 5 + 1 = 6. 3 మనకి ఇక్కడ 3 వచ్చింది. 3 అంటే sp2. మనకి ఇక్కడ ఫస్ట్ ఫార్ములా రాసుకోండి. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనం ఫార్ములా రాయండి. ఫస్ట్ దేనికైనా మనకి ఫార్ములా నుంచే డెరైవ్ చేసుకున్నాం. మనకి ఇక్కడ H=12 V. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? సల్ఫర్కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6 ప్లస్ M మోనోవాలెంట్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? ఏమి లేవు. ఆక్సిజన్ ఈజ్ ఏ డై అటామిక్ ఆటమ్, బికాజ్ 0. అప్పుడు యానయాన్స్ క్యాటయాన్స్ ఎన్ని ఉన్నాయి? లేవు, 0. యానయాన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, ప్లస్ 2 యాడ్ చేస్తే 6 + 2 = 8. 8/2 = 4 = sp3. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. NH4+. ఫార్ములా రాయండి. దేనికైనా ఫార్ములా రాస్తే మనకి వచ్చేస్తుంది. H=12 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ నైట్రోజన్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 5. మోనో వ్యాలెంట్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 4. క్యాటయాన్ 1 ఉంది, -1 ప్లస్ యానయాన్ 0.
h ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ 9 మైనస్ 1 8 ఈక్వల్స్ టు 4 sp3. మీకు నేను చెప్పిన కాన్సెప్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లేదంటే చేయొద్దు, ఎందుకంటే నేను ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతాను. అరే నేను చెప్పేది పిల్లలకి నచ్చట్లేదు, అందుకని నేను ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా?